Hi viewers, my name is Shehzad. Welcome to our channel Cool Studies. సో ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సి కోసం చాలా మంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. బట్ తెలంగాణ గవర్నమెంట్ డిఎస్సిని ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానుంది మనకి. మరి ఇటు ఏపీలో చాలా రూమర్స్ ఉన్నాయి. కొంతమంది డిఎస్సి పడుతుంది అంటారు, డిఎస్సి పడదు అంటారు. సో ఏది ఏమైనప్పటికీ మన ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేసుకోవాలి. సో డియర్ వ్యూవర్స్, మన ఈ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఫుల్ లెంత్ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను. ఎటువంటి యాప్స్ లేవు మన దగ్గర. సో చాలా మంది వీడియోస్లో ఒక వీడియో చేసేసి చివర్లో ఈ యాప్ తీసుకోండి 3 months వ్యాలిడిటీ ఎంత కాస్ట్ అని చెప్తుంటారు. సో డియర్ వ్యూవర్స్, మీకోసం నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుల్ లెంత్ వీడియోస్ మీకు అర్థమయ్యే విధంగా డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్ లింక్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు యూజ్ అవుతుంది. సో ఇవాళ మన వీడియోలో తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథమెటిక్స్ కంటెంట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ డిస్కస్ చేద్దాం. డియర్ వ్యూవర్స్, నేను మీకు అర్థమయ్యే విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తాను. 2 లాంగ్వేజ్లో డిస్కస్ చేస్తాను మీకోసం. మన టాపిక్ వచ్చేస్తే డియర్ వ్యూవర్స్, ఈ కంటెంట్ అనేది నేను ప్రీవియస్ పేపర్స్ ని దృష్టిలో పెట్టుకుని వాటి అనాలిసిస్ చేసి ఏ చాప్టర్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనే అనాలిసిస్ ద్వారా మీకోసం ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ. సో ఇదే విధంగా మన నెక్స్ట్ డిఎస్ ఇస్తాడా అంటే 90% అండి, 90% అదే విధంగా ఫాలో అవుతాడు. సో లెట్ us come here. ద ఫస్ట్ చాప్టర్ అండి ఇక్కడ నంబర్ సిస్టమ్. ఫస్ట్ టాపిక్ నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ అనేది మనకి స్కూల్ లెవెల్ టాపిక్. స్కూల్ లెవెల్ టాపిక్ నంబర్ సిస్టమ్స్ ఏముంటాయి మనకి? హౌ టు ఫైండ్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అదేవిధంగా స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అల్గారిథమ్స్, ఇవన్నీ మనకి నంబర్ సిస్టమ్లో వస్తాయి. ఆ టాపిక్ నుంచి మనకి ఒక 4 క్వశ్చన్స్, నంబర్ సిస్టమ్ నుంచి మనకి ఒక 4 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ అర్థమెటిక్ అండి. అర్థమెటిక్ నుంచి కూడా ఒక 4 క్వశ్చన్స్. అర్థమెటిక్ లో ప్రీవియస్ పేపర్ చెక్ చేస్తే కనుక పర్సంటేజెస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక 1 క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్, టోటల్ గా మనకి ఒక 4 క్వశ్చన్స్ అనేవి అర్థమెటిక్ అనే టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి ఒక 9 క్వశ్చన్స్ అండి. మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి 9 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ట్రిగ్నోమెట్రీ స్కూల్ లెవెల్లో కూడా ఉంది. కానీ ప్రీవియస్ పేపర్స్ మీరు చెక్ చేస్తే కనుక స్కూల్ లెవెల్ నుంచి ఒక్క బిట్ కూడా ఇవ్వలేదండి మనకి. స్కూల్ లెవెల్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక్క బిట్ కూడా ఇవ్వలేదు. కంప్లీట్ గా ఇంటర్మీడియట్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఇచ్చాడు మనకి. ఈ 9 క్వశ్చన్స్ అనేవి 9 సబ్ టాపిక్స్. ట్రిగ్నోమెట్రీలో మనకి 9 సబ్ టాపిక్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రిగ్నోమెట్రీ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ప్రియారిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్, ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్స్, ఇవన్నీ మనకి ట్రిగ్నోమెట్రీలో వస్తాయి. మనకి ఆ సబ్ టాపిక్ నుంచి ఒక్కొక్క సబ్ టాపిక్ నుంచి మనకి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ కాంప్లెక్స్ నంబర్స్. కాంప్లెక్స్ నంబర్స్ అండ్ డి మోరిస్ థీరం. వాటి నుంచి మనకి ఒక 2 క్వశ్చన్స్. కాంప్లెక్స్ నంబర్స్ అండ్ డి మోరిస్ థీరం, ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ సిలబస్. కాంప్లెక్స్ నంబర్స్ అండ్ డి మోరిస్ థీరం అనేది కూడా ఇంటర్మీడియట్ సిలబస్. దాని నుంచి మనకి 2 క్వశ్చన్స్. నెక్స్ట్ మ్యాట్రిసెస్, ఇది కూడా ఇంటర్మీడియట్ సిలబస్. ఇంటర్మీడియట్ సిలబస్ దాంట్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్. సో వాటిలో ఏం అడిగారంటే హౌ టు మల్టిప్లై 2 మ్యాట్రిసెస్, ఆ టాపిక్ బేస్ చేసుకుని, అదే విధంగా హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ టాపిక్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్. టోటల్ గా 2 క్వశ్చన్స్ అండి ఇక్కడ. నెక్స్ట్ ఆల్జిబ్రా.
ఆల్జిబ్రా నుంచి మనకు 16 క్వశ్చన్స్ అండి. ఆల్జిబ్రా మీరు డిఎస్సి పేపర్ చూస్తే గనక హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ ఆల్జిబ్రా నుంచి మనకి ఇచ్చారండి. టోటల్ గా ఒక 16 క్వశ్చన్స్, 16 క్వశ్చన్లు అనేవి ఒక ఆల్జిబ్రా నుంచి మాత్రమే ఇచ్చాడు. ఆల్జిబ్రా అండి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి మనకి డిఫరెన్షియేషన్. దాంట్లోని బేస్ చేసుకుని ఒక 6 క్వశ్చన్స్. అంటే డిఫరెన్షియేషన్ లో మనకి ఒక 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒక్కో టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆ 6 టాపిక్స్ మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, రేట్ మెజర్, టాంజెంట్స్ అండ్ నార్మల్ అండ్ మాక్సిమా మినిమా. ఈ 6 సబ్ టాపిక్స్ నుంచి ఒక్కో క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఇంటిగ్రేషన్ ఇంటర్ సెకండ్ ఇయర్. వాటిలో మనకి సబ్ టాపిక్స్ 4 సబ్ టాపిక్స్ అండి. ఇక్కడ డిఫినెట్ ఇంటిగ్రేషన్స్, ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్స్, ఏరియాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ 4 సబ్ టాపిక్స్ నుంచి మనకి ఒక 6 క్వశ్చన్లు అడగడం జరిగింది. నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీ. ఈ కోఆర్డినేట్ జియోమెట్రీలో మనకి సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ హైయెస్ట్ మనకి ఆల్జిబ్రా నుంచి 16 క్వశ్చన్లు అడిగితే కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి మనకి ఒక 14 క్వశ్చన్లు అడగడం జరిగింది. కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి మనకి 14 క్వశ్చన్స్ అండి. ఇవన్నీ ఇంటర్మీడియట్ టాపిక్స్ అండి. ఇప్పుడు కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్. సో దాంట్లో సబ్ టాపిక్స్ మనకి 2D లో 2 డైమెన్షన్స్ లో కోఆర్డినేట్ సిస్టమ్, లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఇవి 10 సబ్ టాపిక్స్ 2 డైమెన్షన్స్ లో. అదే విధంగా 3 డైమెన్షన్స్ లో 3D కోఆర్డినేట్ సిస్టమ్, డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్ అండ్ ప్లేన్. టోటల్ గా 13 సబ్ టాపిక్స్. కోఆర్డినేట్ జియోమెట్రీ అనేది ఇంటర్మీడియట్ సిలబస్. 13 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. దాంట్లో నుంచి మనకి 14 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇవి కూడా ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దానిలో నుంచి మనకి ఒక 2 క్వశ్చన్స్. ద నెక్స్ట్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ లో బేస్ చేసుకుని ఒక 5 క్వశ్చన్స్. స్టాటిస్టిక్స్ 5 క్వశ్చన్స్ అండి ఇక్కడ. నెక్స్ట్ ప్రాబబిలిటీ 5 క్వశ్చన్స్. ప్రాబబిలిటీ స్కూల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ లెవెల్ రెండు చూసుకోవాలి. నెక్స్ట్ జియోమెట్రీ అండ్ మెన్సురేషన్. ఇది కంప్లీట్ గా స్కూల్ లెవెల్ అండి. ఇక్కడ కంప్లీట్ 10th క్లాస్ వరకు మాత్రమే ఇది జియోమెట్రీ అండ్ మెన్సురేషన్. దీని నుంచి ఒక 5 క్వశ్చన్స్. సో ఇవ్వండి మనకి ప్రతి టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే గనక స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ సింగిల్ టాపిక్స్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అని సింగిల్ టాపిక్స్ అండ్ ఈజీ టాపిక్స్. దానిలోంచి మనకి ఒక 10 క్వశ్చన్స్ అనేవి కవర్ అవ్వడం జరిగింది. 10 క్వశ్చన్స్ అండి. సో డియర్ వ్యూవర్స్, మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే కంటెంట్ నేను అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి ఉపయోగపడేలాగా డిఎస్సి ఎస్ఐ మ్యాథమెటిక్స్ కంటెంట్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ తో వస్తాం. కంప్లీట్ కాన్సెప్ట్, అదే విధంగా దానికి సంబంధించిన క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మోడల్స్, ప్రీవియస్ డిఎస్సి ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ సపోర్ట్ us and don't forget to click the bell icon. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను ఎప్పుడైతే వీడియోస్ ని అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి మీకు. అదే విధంగా కింద కామెంట్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చున్నాను, దాన్ని ఫాలో అవ్వండి. ఆ టెలిగ్రామ్ లింక్ లో పీడిఎఫ్స్ ని అప్లోడ్ ఇస్తాను నేను, పీడిఎఫ్స్. ఓకే వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.